కేఎస్ఆర్ స్టాప్లర్స్ అంటే ఏంటి అసలు? ఈ స్టాప్లర్ యొక్క ప్రత్యేకత ఏంది? రిమైనింగ్ స్టాప్లర్లు బయట చాలా కంపెనీ స్టాప్లర్స్ దొరుకుతున్నాయి. బట్ దానికి మనకు యూనిక్‌నెస్ ఏందనేది తెలుసుకుందాం. సో, ఇక్కడ నా చేతిలో కనిపించేది వైట్ స్టేప్లర్. చూడడానికి వైట్ కలర్‌లో ఉంది. 2 వింగ్స్ లాగా ఉన్నాయి. వై షేప్‌లో ఒకటుంది. ఇందులోపల ఈ పైన ఉండేది స్క్రూ అంటాము. ఈ స్క్రూ లోపల మనకు ఒకటి స్టెయిన్‌లెస్ స్టీల్‌ది ఒక చిన్న రాడ్ లాంటిది ఉంటుంది. ఇది ఇంట్రొడ్యూసర్ అంటాము. ఇక్కడ మీరు చూస్తే గనుక డోమ్ షేప్‌లో ఉంటుంది. సో, ఆ డోమ్ షేపే మనం గ్లాన్స్ మీద పెడతాం అన్నట్టు. గ్లాన్స్ మీద పెట్టిన తర్వాత ఫైర్ చేస్తాం. ఫైర్ చేయడానికి మనకేంటి అంటే ఇక్కడ ఒక చిన్న ఆరెంజ్ కలర్‌లో నాబ్ ఉంది. ఇది మనం లాక్ అంటాం. సో, ఈ లాక్ తీసేస్తాం. లాక్ ఉంటే ఫైర్ చేయడానికి రాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పిన్స్ బయటికి రావు. లాక్ తీయంగానే ఇది ఫైర్‌కి మనకు రెడీ ఉందని అర్థం. సో, దీన్నేం చేస్తామంటే మనం ఈ రకంగా ఫైర్ కొడతాం. ఫైర్ కొట్టంగానే ఇక్కడ మీరు గమనిస్తే బ్లేడ్ అనేది బయటికి వచ్చేసేసింది. సో, ఈ బ్లేడ్ ఏదైతే ఉందో చాలా షార్ప్ ఉంటుంది. ఈ బ్లేడ్ ఆ స్కిన్‌ని రౌండ్‌గా కట్ చేసేస్తుంది. ఇక్కడ అడ్వాంటేజ్ ఏందంటే ఇప్పుడు మనం కట్ చేసామనుకోండి, ఎంత ప్రిసైజ్‌గా కట్ చేసినా ఈక్వల్‌గా అయితే రాదు. బట్ ఇందులో ఏమైంది, రౌండ్‌గా బ్లేడ్ ఉంది. రౌండ్‌గా కూర్చుంటది కాబట్టి రౌండ్‌గా కట్ అయితది. దీనివల్ల మనకేందంటే కాస్మెటిక్ రిజల్ట్స్ చాలా బెటర్‌గా వస్తుంది. అంతేకాకుండా ఇది కట్ అయిన వెంటనే ఈ లోపలనే పిన్స్ ఉంటాయి. ఇందులో మామూలుగా యూజువల్‌గా ఇది 30 సైజ్ కాబట్టి ఒక 24 పిన్స్ ఉంటాయి. సో, ఈ పిన్స్ అనేవి ఎక్దమ్ పడిపోతాయి డైరెక్ట్‌గా. అయితే ఇక్కడ మనకు మిగతా స్టెప్లర్‌కి అడ్వాంటేజ్ ఏందంటే ఈ లోపల పిన్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ చర్మాన్ని అటాచ్ కావు. ఎందుకంటే ఇప్పుడు మనం పిన్స్ కొట్టామనుకోండి, పిన్స్ రిమూవ్‌కి రావాలి. ఎందుకంటే కుట్లేసామనుకో కుట్లు తీయాలి. అవంతకవి ఊడిపోవు. సో, ఇందులో అడ్వాంటేజ్ ఏందంటే ఆ పిన్స్ డైరెక్ట్‌గా పడకుండా ఒక సిలికాన్ రింగ్ అనేది డిజైన్ చేసాం. ఆ సిలికాన్ రింగ్ ఇందులో ఉండే సిలికాన్ రింగ్ నుంచి దూసుకొని ఆ చర్మానికి పడతాయి. అప్పుడు అడ్వాంటేజ్ ఏంది, ఈ సిలికాన్ రింగ్ పడిపోయిందంటే పిన్స్ కూడా పడిపోతాయి ఆటోమేటిక్‌గా.